కంటెంట్ ఈస్ ఎ లాట్. అంటే మేము ఇప్పుడు వీళ్ళు రాసిన రైటర్స్ నుంచి అసలు మా టీం నుంచి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో వీ వాంట్ టు టేక్ దిస్ కంటెంట్ టు ఎవ్రీ ఆడియన్. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అని మా ఫీలింగ్. మాకైతే అలా అనిపించింది. ఫస్ట్ సిరీస్ కింద స్టార్ట్ చేసాం. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ దాన్ని బట్టి చూస్తుంటే మేము మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్ షూర్. సో అది నిజమైతే ఐ థింక్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక క్రౌడ్తో కూర్చొని చూడడం ఎంత బాగుంటుంది థియేటర్లో కూర్చొని చూడటం. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా అయితే నేనైతే మా ప్రొడ్యూసర్ని సాయి గారిని నితిన్ గారిని సార్ ఇది చాలా మంచి కంటెంట్ వస్తుంది, లెట్ సీ హౌ ఇట్ గోస్ అని అనుకుంటున్నాం. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ఏ నెక్స్ట్ లెవెల్ ఫర్ షూర్. శరత్ గారు సార్ వెబ్ సిరీసే ప్రీమియర్ చేద్దాం థియేటర్లో. ఓకే శరత్ గారు సార్. అయితే ముందు అందరం మాట్లాడుతుంటే సాయి గారు నితిన్ గారు చెప్పారు యాక్చువల్గా ఎవ్రీ సింగిల్ డే ఆయన లొకేషన్లో ఉన్నారని చెప్పేసి. బట్ మీరు ఒక పక్కనేమో అల్లు అర్జున్ గారితో ఉండేవారు, ఆయనేమో అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ ఏదో రోజు వెళ్ళొచ్చినట్టు వెళ్తున్నారు, అంటే ముంబైలో విగ్రస్ షూట్ చేస్తున్నారు కదా. సో మరి అది ఇది ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు ఇక్కడ ఉండి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బన్నీ గారు సపోర్ట్ అండి. సో ఆయన నాకు వర్క్ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది చెప్పాను కదా ఇందాక. సో బట్ ఏంటంటే ఆ పని ఆగకుండా అది చూసుకుంటూనే దట్టు ఆయన షూట్లో బిజీ ఉన్నారు. సో షూట్లో బిజీ ఉన్నారు. సో ప్యారల్గా నేను ఇది చేసుకుంటూ వచ్చాను. అంటే బేసిక్గా ఈటీవీని ప్రొడక్షన్ అంటే ఒకళ్ళకి ఇచ్చి చేయమంటమే కానీ, అంటే ప్రొడక్షన్ తరపు నుంచి మీ కంట్రిబ్యూషన్ అనేది ఎంతవరకు ఉంది ఈ కంటెంట్లో కానీ లేదంటే దీని మేకింగ్లో కానీ? మొత్తం అంతా ఆయనదే ఉందండి. మేము జస్ట్ సపోర్ట్ సిస్టంలో ఉన్నాం అంతే. వెనక లేదండి, నాకు సాయి గారు కానీ నితిన్ గారు కానీ ఆ ధైర్యం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అన్నారు, సో నాకున్న బిజీ షెడ్యూల్కి నేను హీరో గారితో పాటు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. బట్ నేను టైంలో దాన్ని అడ్రస్ చేసినప్పుడు శరత్ మీరు వర్రీ అవ్వకండి, మీరు వెళ్ళండి, మీ జాబ్ మీకు ఉంది, సో ప్యారల్గా మేము ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ధైర్యం ఇవ్వడం అసలు చాలా పెద్ద విషయం. ప్రాజెక్ట్ ఇవ్వడమే కదా, ధైర్యం కూడా ఇచ్చారు. ధైర్యం ఇచ్చారు. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఎంతవరకు పెట్టగలిగారు మీరు అనేది, అంటే స్టోరీ పరంగా కానీ లేదా మేకింగ్ పరంగా కానీ మీ ఐడియాస్ కానీ మీ ఐడియాలజీ అనేది? స్టోరీ అంటే నాకు ఐడియాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి సీన్ రాసుకున్నప్పుడు ఈ సీన్ ఇంకా ఎలా ఉండొచ్చేమో ఏంటి అని ఆ డిస్కషన్ నాకు తెలిసి 20-30% నా కంట్రిబ్యూషన్ ఉందని నేను అనుకుంటున్నాను రైటింగ్లో. శరత్ గారు, ఓకే, ఆల్ ద బెస్ట్. శరత్ గారు సార్, నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది కదా సార్. అసలుకి అట్లీగా సినిమా గురించి ఏం అప్డేట్ ఏం రావట్లేదు, ఏమైనా ఇస్తారా మరి, అదేమన్నా చెప్తారా? నేను అదే వెయిట్ చేస్తాను సార్, సన్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారా అని. సో ఇంకా చూడాలి, అంతేనా? అప్డేట్ అక్కడి నుంచి రావాలి సార్. విరాజ్ గారు, శరత్ గారు, విరాజ్ గారు ఇక్కడ చెప్పండి. ఇందాక అందరూ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం, విరాజ్ గారు చితక్కొట్టేశారు ఎరగొట్టేశారని చెప్పారు. ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మీరు చేయడానికి మీరేమన్నా హోంవర్క్ లాంటిది లేకపోతే వర్క్షాప్ లాంటిది ఏమైనా చేశారా? ఎందుకు కష్టంగా క్యారెక్టర్ మీకు? యా అండి, అంటే ఇప్పటి వరకు నాకు కూడా సంతోష్ క్యారెక్టర్ చాలా కొత్తది. నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. వినోద్ నాకు